టాలీవుడ్ లో ఒక ఫ్యామిలీ హీరోలపై మరో ఫ్యామిలీ హీరోలు డైలాగులు పేల్చడం సాధారణం. మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీ హీరోల మధ్య ఈ డైలాగ్ వార్ ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇది వెరీ కామన్. మొన్న మధ్య సింహ సినిమాలో బాలయ్య వదిలిన బురద జాతి డైలాగ్ భారీ ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత రచ్చ మూవీలో చెర్రీ సింహ డైలాగులకి రివర్స్ పంచులు వేశాడని టాక్ వినిపించింది. వీటిని పక్కన పెడితే తాజాగా ధృవ టీజర్ లోని డైలాగులు మెగా ఫ్యామిలీలోని మరో హీరో పైనే అనే చర్చ హాట్ గా సాగుతోంది. ధృవ టీజర్ చూసారా? అందులో డైలాగులు పర్ఫెక్ట్ గా విన్నారా? టీజర్ లో డైలాగులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి టాలీవుడ్ లో. నీ స్నేహితుల్ని చూస్తే నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది. అదే నీ శత్రువులు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఇది ఆ డైలాగ్. ఈ డైలాగ్ ఇప్పుడు మెగా హీరోని టార్గెట్ చేసినవే అని టాలీవుడ్ లో డిస్కషన్ నడుస్తోంది. ఇది అబద్ధమో నిజమో కానీ కావాలని చెర్రీ టీం నుంచి ఇలాంటి ఫీలర్లు వస్తున్నాయని, వారే లీకులు ఇస్తున్నారని చర్చ కూడా సాగుతోంది. నిన్న మొన్నటి దాకా తన తండ్రి ఇమేజ్ ని అడ్డు పెట్టుకుని రైజ్ అయిన ఆ హీరో తాజాగా తమను తొక్కేస్తున్నాడనే భావనలో ఉన్నాడట రామ్ చరణ్. తన సినిమాలకు ముందుగానే నెగటివ్ పబ్లిసిటీ ఇప్పించడంతో పాటు ఆ మెగా హీరో సినిమాలు ఫ్లాప్ అయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడంతో చెర్రీకి బాగా కాలిందట. ధృవ సినిమాకి పనిచేస్తున్న ఆ హీరో టీం ని తప్పించాడని, వారి ప్లేస్ లో వేరే వారికి ఆ బాధ్యతలు అప్పచెప్పారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ధృవ టీజర్ లో నీ స్నేహితులని చూస్తే నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది. అదే నీ శత్రువులెవరో తెలిస్తే నీ కెపాసిటీ ఏంటో అర్థమవుతుంది. ఈ డైలాగ్ ని కావాలనే చెర్రీ పెట్టించి వారిపై యుద్ధ బేరీ మోగించాడనే గాసిప్ షురూ అవుతోంది టాలీవుడ్ లో. ఇకపై శరణమా రణమా తేల్చుకోవడానికి సిద్ధమయ్యాడని చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆ హీరో వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడట. మరి చెర్రీ తన ఓన్ కాంపౌండ్ లోని హీరోని తట్టుకొని నిలబడగలడా లేదా అనేది చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.